అదేవిధంగా రైతుల యొక్క కరువు సమస్యల్ని వలస సమస్యల్ని పరిష్కరించడానికి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ జూరార్ల ప్రాజెక్టుల యొక్క పూర్తి కావచ్చు, ఆర్డీఎస్ ప్రాజెక్టు యొక్క ప్రక్షాళన కావచ్చు, రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు, ఈనాటికి అసంపూర్తిగా ఉన్న ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, ఈరోజు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాళేశ్వరం, ఆనాడు ప్రాణహిత చెహెల్ల పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర ఆదిలాబాద్లో మొదలై రంగారెడ్డి జిల్లా వికారాబాద్ తాండూరు వరకు గోదావరి జలాలను తరలించడానికి ఆనాడు తీసుకున్న ప్రణాళికలు మీకు అందరికీ తెలుసు. ఇవే కాదు, చాలా ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దేవాదుల కావచ్చు, ఇలాంటి చాలా ప్రాజెక్టులని ఆనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో ఆ 10 సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది. ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన పేదల యొక్క గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు, వేగంగా విస్తరిస్తున్న నగరం, ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రమైనప్పుడు మీరందరూ రిపోర్ట్ చేసిన జర్నలిస్టులే ఇక్కడ ఉన్నారు. ఎండాకాలం వస్తుందంటే సచివాలయం ముందు వేలాది మంది ఆడబిడ్డలతో కుండల ప్రదర్శనలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి విధిలేని పరిస్థితులు కల్పించి 99-2004 సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, సిఎల్పి నాయకుడుగా పీజేఆర్ గారు అసెంబ్లీలో అల్పెరగని పోరాటం చేసి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని కృషి చేసి ఈనాడు హైదరాబాద్ నగరంలో కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, అదేవిధంగా రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జలాలను తరలించాలని, అంతకంటే ముందు మంజిరా సింగూరు నుంచి వచ్చే తాగునీటి జలాలను వృధా కానియకుండా జంట నగరాల దాహార్తిని తీర్చడానికి నిజాం సర్కార్ కట్టిన గండిపేట నుంచి వచ్చే తాగునీటి సమస్య తర్వాత ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించి ఈనాడు ఐటీ, ఫార్మా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ మారింది అని అంటే ఆనాడు ఒక స్పెషల్ పాలసీ తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారైనా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఈ మహానగరం యొక్క అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా వాటిని కొనసాగించారు. అందులో భాగంగానే ఈ జంట నగరాల చుట్టూతా జంట నగరానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి, తద్వారా పెట్టుబడులు వస్తాయి, ఐటీ రంగం, ఫార్మా రంగం విస్తరిస్తుందని ఆనాడు ఎంతో విద్యుత్తు కొరత ఉన్న ఈ జంట నగరాలకు నిరంతరాయ విద్యుత్తును ఆనాడు అందించడం వల్ల విప్రో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి, గూగుల్ లాంటి సంస్థలు, పెద్ద పెద్ద ఐటీ రంగంలో దిగ్గజాలైన సంస్థలు ఈ నగరానికి తరలి రావడం జరిగింది. ఫార్మాలో చెప్పవలసిన అవసరమే లేదు. ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ఫార్మా రంగాన్ని ఆనాడు ప్రోత్సహించడం వల్లనే ఈనాడు భారతదేశం ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్లో 40% మన నగరం నుంచే ఉత్పత్తి జరుగుతుంది. మొన్న జరిగిన కోవిడ్ ఉపద్రవంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ వస్తే 3 కోవిడ్ వ్యాక్సిన్స్ మన నగరం నుంచే ఉత్పత్తి చేయడం జరిగింది.
నిన్నగాక మన ఎలిలిలి అని ప్రపంచ దిగ్గజ సంస్థ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రపంచానికి మొత్తం వాళ్ళు సరఫరా చేసే మందులను ఇక్కడనే ఉత్పత్తి చేసి ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిస్తామని చెప్పి ఈరోజు మొదటి విడతగా $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్కి ఈరోజు మన నగరానికి తరలి రావడం జరిగింది. ఇలాంటి చాలా సంస్థలు